పాలు కూడా తాగడం తెలియని పిల్లాడికి బ్రాంతి తాగిస్తారా? ఊరుకోవమ్మా, నీ కొడుకు మీద ఉన్న మమకారంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు గానీ మీ వాడికి ఎవ్వరు ఏమీ నేర్పక్కర్లేదు. మేమన్నా కొద్దిగా నీళ్లు కలుపుకుని తాగుతాం, కానీ మీ వాడు డైరెక్ట్. అయ్యయ్యో పాపం, మందులో నీళ్లు కూడా కలుపుకోవాలని తెలియని అమాయకుడురా నా కొడుకు. అవునమ్మా, నేను దాహం అని అడిగితే కూల్ డ్రింక్ అని చెప్పి నాకు బ్రాందీ ఇచ్చారు. ఇక మీదట ఈ తాగుబోతులతో తిరక్కునా. నవ్వుతున్నావా? ఆవిడంత ఇండీసెంట్ గా తిరుగుతుంటే ఇన్నోసెంట్ లా నటిస్తున్నావా? సిగ్గు శరము రష్ ఉన్నవాడు ఎవరు ఇక్కడ ఉండరు. పదరామందరం పదం. నేను ఖాళీ దగ్గర పనులు చేరేప్పుడే సిగ్గు శరం రోషం అన్ని గొయ్యిలో పాతిస్తాను. నేను రావు కావంటే నువ్వు వెళ్ళు. ఆత్మాభిమానం ఉన్న మనిషిని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బాబాయ్, నువ్వేం చెప్పినా ఇక్కడ ఉన్నాను నేను. బాబాయ్, ఉన్న ఉద్యోగం కాదని వెళ్తున్నావు. ఇక్కడ నేను తప్పితే నీకు ఎవడి ఉద్యోగం ఏంటి? జాగ్రత్త. ఇచ్చేవాళ్ళ బాయ్ బోర్డు ఉద్యోగం. ఇదేమన్నా పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగం ఏంటి? బాయ్. బాబాయ్ కొంచెం రోషం ఎక్కువే. ఒరేయ్, చేతులు కడుక్కోండి. మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. చేతులు కడుక్కున్నారా? అదేంటి ఇప్పుడే కదా సిగ్గు శరం రోషం అన్నావు? నేను కూడా నీలాగే వాటిని బయట పాతి పెట్టేసి వచ్చా. గేడు వంట. పోలీస్. అయ్యో, ఏయ్ కాళీ, ఆగు, పరిగెత్తొద్దు. నేను చెప్తున్నాను ఆగు. దొరకపోయావు, చాలా చిక్కులు ఎదుర్కొంటావు. నా సంగతి నీకు తెలీదు. ఆగమంటుంటే ఆగు. ఏయ్ ఏయ్, దొంగల్ని కూడా నేను క్షమించి వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదలను. ఎందుకంటే దొంగలు డబ్బు నగలే దొంగిలిస్తారు, కానీ నువ్వు నా మనసుని దోచుకున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు నేను నిన్ను వదలను. నీకు నాకు లవ్ ఏంటే? నువ్వే లాఠీ పట్టుకునే ఇన్స్పెక్టర్, నేనే లైట్ పట్టుకునే లోకల్ని. మన ఇద్దరికి ఎలా కుదురుతుంది? నేను లాఠీ పట్టుకుంది మొన్నే, కానీ నేను పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు వచ్చి మైక్ సెట్ పెట్టావే, అప్పటి నుంచే నువ్వంటే లవ్. మన ఇద్దరికి కుదరదు, కానీ నువ్వు ముందు లే తల్లి. నిన్ను చూసి 10 రోజులైంది. ఒక్క ముద్దివ్వు, లేస్తా. ముద్దేగా ఇచ్చి చేస్తా, గానీ నువ్వు ముందు లే. సరే ఇవ్వు ఇవ్వు. నువ్వు అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు ముందు కళ్ళు మూసుకో. చా, కళ్ళు మూసుకుంటే పారిపోదావనా? నీకంత నమ్మకం లేకపోతే ఇదిగో మైక్. ఏంటి మైక్ ఇస్తున్నాడని చూస్తున్నావా? పోలీసు వాడికి టోపీ ఎంత ముఖ్యం, మైక్ సెట్ వాడికి మైక్ ఎంత ముఖ్యం. పట్టుకో, కళ్ళు మూసుకో. సరే ఇవ్వు ఇవ్వు. అమ్మా వదిలిందిరా బాబు. రేయ్, నీ మైక్ నా దగ్గర వదిలేసావు. అది డమ్మీ మైక్, ఒరిజినల్ మైక్ నా దగ్గరే ఉంది. అది నువ్వే ఉంచుకో. ఎప్పుడో ఒక రోజు దొరక్కపోతావా? కోదండపాణి పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి, పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి, కలలోని నామ స్మరణ మరవచక్కని సామి, పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా. అమ్మాయి, చాలా బాగా పాడావమ్మా. నువ్వు పాడుతుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. థ్యాంక్స్ అండి. అవును, నిన్నెప్పుడు ఈ గుళ్ళో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? నా పేరు జ్యోత్ అండి. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఈ ఏరియాకి వచ్చి 1 వీక్ అయింది. అలాగా, ఎక్కడుంటున్నావు? శివరామ శాస్త్రి గారని వాళ్ళింట్లో అద్దెకుంటున్నాను. ఆహా, ఏం చేస్తుంటావు? పిల్లలకి సంగీతం నేర్పిస్తుంటావా? అబ్బే కాదండి, సినిమాలో కోరస్ పాడుతూ ఉంటాను. కోరసా? అదేనండి, సుశీల, చిత్ర లాంటి వాళ్ళు పాడుతుంటే వెనకాల కొంతమంది గ్రూప్ పాడుతూ ఉంటారు కదా. ఓహో, అసలు పాడేది వాళ్ళైతే కొసరు పాడేవాళ్ళని కోరస్ అంటారా? నువ్వు కూడా ఎప్పటికైనా అసలు పాట పాడతావు. ఆ దేవుడు ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి. థ్యాంక్స్ అండి. ఒరే
రాములు దాక్కుంటావేంట్రా లే. అబ్బే అదేం లేదమ్మా మరి. ఏంటి రాత్రిపూట తాగేసి పెళ్ళాన్ని కొడుతున్నావట? ఏం ఖాళీతో చెప్పాలా? అయ్యయ్యో వద్దమ్మా, ఖాళీతో చెప్తే నా కాలు వచ్చి ఏరుకొట్టేస్తాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను, దయచేసి చెప్పొద్దమ్మా. ఆ భయం ఉంటే సరే. ఈ ఏరియాలో ఖాళీ పేరు చెప్తేనే హడలమ్మా. ఖాళీ ఎవరు? మా అబ్బాయే. ఇలాంటి వాళ్ళకి ఖాళీ లాంటి వాళ్ళే కరెక్ట్. సరేనండి, నాకు టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. మళ్ళీ గుడికి ఎప్పుడొస్తావో చెప్పమ్మా, నీ పాట ఇంకోసారి వినాలనుంది. అయ్యో తప్పకుండానండి. సీనన్నా అటు చూడు, మిడ్ నైట్ మోహిని. చూడనంత వరకే మిడ్ నైట్, చూసాక గుడ్ నైట్. ఆగో అన్నా పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైప్ ఉంది కదన్నా. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వస్తుంటే ఫ్యామిలీ గడిది గుడ్డా. పదా టైం బాగుందన్నా. పొద్దున్నే నాకు ఒకటి జాతకం చెప్పిండ్రా, నీకు మంచి పోరి దొరుకుతుందని. కానీ ఇంత జల్దీ దొరుకుతుందని నాకు తెలియదురా. నడు. వద్దు, నన్ను వదిలేండి. వదలకపోతే ఏం చేస్తావు? ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తాను. ఎవరితో చెప్తావు? కమిషనర్ తోనా? ఖాళీతో. ఖాళీతోనా? ఖాళీకు నీకేం సంబంధం? నేను ఖాళీ మనిషిని. అక్క తప్పైపోయింది, క్షమించాక. కాలంతో చెప్పొద్దాక. మీరు వెళ్ళండి అక్క. వచ్చగడ్డి కోసెట్. దీని కొండం కంటే దీని రిపేరింగ్ ఎక్కువైంది. వెళ్దాం పదా. ఉన్నంటే అయిపోయింది, అందరం కలిసి కార్లో వెళ్దాం. వద్దురా బాబు, నడుచుకుంటూ వెళ్తే దీనికంటే ముందు వెళ్ళిపోతాం. నువ్వు తర్వాత రా. రారా. సర్లే, నీ కర్మ. అమ్మో. ఏయ్, ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నా దగ్గర లేని దాని దగ్గరే ఉంది. ఎవరి దగ్గర? యాక్టింగ్ లొద్దు. మైక్ నాకిచ్చి కనెక్షన్ దానికి ఇచ్చావా? అదేమో నేను ఖాళీ మనిషిని పబ్లిసిటీ చేస్తుందట. చెప్తే తప్పేంటి? ఏరియాలో పసిబిడ్డ నుంచి పండు ముసలాళ్ళ వరకు అందరికీ నేను కావాల్సిన వాడిని. ముసల్ది చెప్తే పర్వాలేదు, కానీ 20 ఏళ్ల పాప చెప్పింది కదా నువ్వు దాన్ని లవ్వర్ అని. లవ్వరా? ఆ విషయం విన్న దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? కావాలంటే చూడు. చేదే రోజు నా వెంటపడి నిన్నేనే లవ్ చేయలేదు, ఎవరో తెలియదని ఎలా లవ్ చేస్తాను? ఈ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవా? నేను పోలీస్ని, ప్రూఫ్ లేకుండా మాట్లాడను. రేయ్, చూసావుగా, చెప్పు. అవును కాదన్నా, చీకట్లో వస్తుంటే ఎవరైందని అడిగితే నీ పేరు చెప్పింది. సరే నువ్వు వదినమ్మని భద్రంగా ఇంటికి పంపించినామన్నా. అన్నా అనకూడదు కానీ స్ట్రీట్ లైట్ లాంటి నీకు దీపం లాంటి వదినమ్మ దొరికిందన్నా. రేయ్, అవన్నీ నేను అడిగానా? ఇప్పుడేమంటావు? రేయ్, నీకు అమ్మాయి తెలుసా? తెలుసన్నా. ఇది వెళ్ళన్నా. పిల్లని చూపెట్టమంటే ఇల్లుని చూపెడతావరా? మందాకే ముందు ఇల్లే కదా నువ్వు అడిగింది. అంటే సరుకు బాగా పనిచేస్తుంది. లేడీస్ నరే అనకూడదు, వస్తే అనాలి. లేడీస్ తో ఫస్ట్ టైం డీల్ చేయడం కదా. అవును, దాని పేరేం చెప్పావు? అనుకుందాం. నీ పేరేంటే కదన్నా, నేను పిలుస్తా. ఓకే, సరే. ఏమండి అమ్మా? ఎక్కడ దానుకునేవా? రావే బయటికి. ఓహో, నువ్వేనాది? నేనెవరో ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటావా? అవునే, మైక్ లేకుండానే నా గురించి ఊరంతా కచేరీ చేసేస్తున్నావంట. హలో, ఎవరు మీరు? అన్న ఎవర్రా? మైకు వీరుడు. తాగు చల్లర చేస్తారేంటి? నా గురించి మీకు తెలీదు. నీ గురించి అంతా తెలుసుకొని వచ్చానే చమత్కార చింతామనే. ఏంటా చూస్తారు? పగలగొట్టండి. వద్దు, అనవసరంగా గొడవ చేయొద్దు. మర్యాదగా బయటకు వెళ్ళిపోండి, లేకపోతే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తా. ఏంటి భయపెడుతున్నావా? ఎవరితో చెప్తా? ఖాళీతో. నేనే ఆ ఖాళీని. నేనెవరో తెలియకుండా నా పేరు చెప్పడానికి సిగ్గులేదు? డబ్బు కోసం పడుకునేది కూడా తెల్లారి ఎవరితో పడుకున్నావు అని అడిగితే పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది. అలాంటిది నా పేరు ఎందుకు చెప్పావు? సారీ అండి, ఆ టైంలో మీ పేరు చెప్పకపోతే ఇవాళ నేను బతుకుండేదాన్నే కాదు. ఆ రౌడీ నుంచి నన్ను కాపాడుకోవడానికి మీ పేరు చెప్పాల్సి వచ్చింది. దేవుడి పేరు చెప్పినా వచ్చి కాపాడుతాడో లేదో తెలియదు, కానీ ఖాళీ అని మీ పేరు చెప్పగానే వదిలిపెట్టారు.
నాకు సంబంధించి మీరు కూడా దేవుళ్ళ లాంటి వారు. అయితే మాత్రం కాలన్న పర్మిషన్ లేకుండా కాలన్న పేరు వాడుకుంటావానే? ఎక్స్ట్రా వద్దు, కారణం కరెక్ట్ గా చెప్పిందిగా. అదండి. ఓకే సిస్టర్, గుడ్ నైట్. ఇదిగో ఖాళీ, మైకులు స్పీకర్లు తుప్పు పట్టిపోయినా పర్లేదు కానీ రాజకీయ నాయకుల ఆర్డర్లు మాత్రం తీసుకోవద్దు. ఏమైంది? ఏమవడం ఏంటి? నిన్న ఎమ్మెల్యే గారి బర్త్డేకి లైటింగ్ పెట్టావా? ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు. పేరు చెప్పినా ఇవ్వలేదా? చెప్పాను. ఖాళీ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు. అలా అన్నాడా? ఆ ఎమ్మెల్యేకి ఏదో షాప్ ఉండాలి కదా. వాళ్ళ ఆవిడ పేరు మీద సిమెంట్ ఏజెన్సీ ఉందిలే. దానికి కలుపు. పెళ్ళాక షాప్కి. ఏంటా నువ్వు అనేది? అవును సార్, లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదన్నాడు సార్. ఇది మండలాగుందే. అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించావరా? అతను మీకు బాగా క్లోజ్ అని నిన్న మీరిద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్. ఓట్ల కోసం రోజుకి 100 మందితో ఫోటోలు దించుకుంటాం. అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా? ఇంతకీ వాడి పేరేమిటన్నా? ఖాళీ సార్. ఎవడరా? ఎవడిక్కడ ఖాళీ అంటే? వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ఎవడెవరో? నువ్వెవడ్రా? చిటిక సౌండ్ వింటేనే తెలియలేదా చార్లీ అని? ఏ షో చూపిస్తున్నావా? నేను 10 వేలతో చిటికలేయగలను. ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటావు నువ్వు? అది లారీలోడు సిమెంట్ తెచ్చుకుని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాట్లేదంటావా? లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాట్లేదని నువ్వు చెప్పావంట కదా. నా పవర్ ఏమిటో నీకు తెలియదు. తెలుసు. నువ్వు చెప్తేనే నీ మనుషులు వచ్చి కొడతారు. అది నీ పవర్. అదే నేను కొట్టాలనుకో ఎవ్వడూ చెప్పక్కర్లా. అది నా పవర్. నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? లుంగి ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీని రా. ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే పక్కంత స్లమ్ములో ఉండి నన్ను రెచ్చగొడుతున్నావే. సిమెంట్ బస్తాలు బండి మనకి కూల్చడం అలవాటు కానీ కట్టించడం అలవాటు లేదు కదా. ఇసుక ఇటుకలు కూడా ఇస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే గారు. మూసుకుని ఇంట్లో కూర్చుంటే సిమెంట్ తో పోయేది. ఇప్పుడు ఇటుకలు ఇసుక కలిసిపోయినాయి. అనవసరంగా పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ మ్యాటర్ చేసేసాడు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన 5 రోడ్లు పోతాయి. అందుకని ఫేస్ లో నవ్వు తెచ్చుకుని జనాలకు చెయ్యి ఒప్పుకుంటూ కారెక్కి తెలివితేటలు చూపించాలని ముచ్చిపోకు. నాకు లాస్ట్ చేసి నువ్వు మాసులో పాపులర్ అవుతావా? నేనేటో చూపిస్తా. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? ఆ సిమెంట్ లో నా వాట కూడా 5 ఏళ్ళు ఉంది. అందుకే ఇది బయలుదేరు. పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఇది మామూలు కేసు కాదు. అరే, ఎమ్మెల్యే మనుషులను కొట్టావు. మ్యాటర్ చాలా సీరియస్ అయింది. పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు. ఎవరా ఆఫీసరు?
ఎంత పొగరు కాకపోతే అలా చేస్తావు? వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. నేను అడిగేది దాని గురించి కాదు. నువ్వెవరిని కొడితే నాకేంటి, కానీ నేను ఒక ముద్దు అడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడెక్కడికి వెళ్తా? ఈరోజు ముద్దు ఎలాగివ్వవో నేను చూస్తా. ఆ రోజు ఖాళీ పేరు చెప్పి తప్పించుకున్నావు. ఈ రోజు కుదరదు. నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మర్యాదకు బండెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవాళ ఎవరి పేరు చెప్దావునా? ఇదిగో ఇవాళ ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు. రా బండెక్కో. టైం వేస్ట్ చేయకుదా. చూడు ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు. ఈ అమ్మాయితో లింక్ లేదని పోలీస్ పూర్తం చెప్పిండు కదా, మరి ఈ అమ్మాయి అంకల్ వస్తుండేరా. నమస్తే కాలం. ఏంట్రా అమ్మాయితో? అవి ఏం